మీరెప్పుడైనా చిన్న చీమ రక్త పిశాచిని చూసారా? పొరపాటును కూడా చూడొద్దు. చూసారా? ఇంకా అంతే. ఒకసారి మా ఊళ్ళోకి ఒక కొత్త యువత వచ్చింది. సరిగ్గా పంటలు వేసే కాలంలో. ఆమె ఒక పాత పాడుబడ్డ ఇంట్లో ఉండేది. రాత్రి సమయంలో ఆమె ఇంటి దగ్గర చిన్న చిన్న రక్తపు చీమలు కనిపించేవి. ఒకరోజు మా మావయ్య అసలు ఏం జరుగుతుందని క్యూరియాసిటీతో వెళ్ళి చూశాడు. లోపల చూసి షాక్ అయ్యాడు. ఆ అమ్మాయి చీమలన్నింటినీ చీమలుగా కాకుండా ఒక్క నాలుకతో రక్తంతో ఆడుకుంటుంది. ఆమె చేతులు రక్తంగా తడిగా ఉన్నాయి. చూపు ఒక్కసారిగా లోపలికి లాగేసింది. తర్వాత మా మావయ్య కూడా కనిపించలేదు. ఎప్పుడైతే మా మావయ్య మాయమయ్యాడో అప్పటి నుండి ఆ ఇంటి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళనే లేదు. ఆ చిన్న చీమ రక్త పిశాచి మాత్రం ఇలా చిన్న రక్తపు చీమల్లాగా ఉంటాయి. మీరు కూడా చాలా జాగ్రత్త. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చిన్న చీమలుగా చేసి తన రక్తంలో కలిపేసుకుంటుంది. ఆమె అసలు అమ్మాయే కాదు, ఒక భయంకరమైన రక్త పిశాచి. ఒక్కసారి